సహోదరులారా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే మాట మీరు ఎప్పుడైనా వింటారు. ఆ, గురుత్వాకర్షణ కేంద్రం అనుకుంటారు తెలుగులో, గర్మినాభి అంటారేమో. చాలా కాలం అయిన చదివి గుర్తు రావట్లేదు, కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే దాని గురించి ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే దగ్గర మాస్ లేదా బరువు, ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు యొక్క బరువు కానీ జీరో అయిపోద్దని మనకి అందరూ చెప్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎగ్జిబిషన్స్లోనూ కొన్ని కొన్ని షాప్స్ దగ్గర, గిఫ్ట్ ఆర్టికల్ షాప్ దగ్గర ఒక గ్రద్ద ఒక గ్రద్ద లేదా ఈగిల్ లాంటిది ఒకటి ఎగురుతూ ఉంటుంది. దాని ముక్కు ఒక పిరమిడ్ లాంటి దాని మీద ఆనుకొని ఉంటుంది. ఈ గ్రద్ద ఆ పిరమిడ్కి ముక్కు పెడుతుంది. ఈ రెండు ఇలా తీస్తే డిటాచ్ అయిపోతాయి, అవేమి దాన్ని ఫిక్స్ అయ్యి ఉండవు. దాని మీద ఆనుకొని రెక్కలు ఇట్లా ముందుకు చేప ఉంటుంది. అలా అలా ఎగురుతున్నట్లు ఉంటుంది అనమాట, తిరుగుతున్నట్లు, గాలి వచ్చినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంటే దాని సెంట్రాయిడ్ అది అక్కడ జీరో. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఈజీగా ఉంటుంది అక్కడ. అక్కడ దాని మాస్ చాలా తక్కువ ఉంటుంది అన్నట్లు అట్లా చెప్తుంటారు. సహోదరులారా, అంటే ఎప్పుడైనా సరే సెంటర్, అందుకని చాలామంది కరెక్ట్గా ఇక్కడ సెంటర్లో ఇట్లాగా చెప్తుంటారు అనమాట. సెంటర్లో ఆ వ్యక్తిని దెబ్బ కొట్టాడు, వాడి వాడి యొక్క కేంద్ర స్థానం మీద దెబ్బ కొట్టారు. ఈ తీవ్రవాదుల యొక్క దీన్ని మనం చూసినప్పుడు, తీవ్రవాదుల మీద అటాక్స్ జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళ సెంటర్ కమిటీని, సెంటర్ పాయింట్ని అట్లా అట్లా చెప్తుంటారు. సహోదరులారా, మరి సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వస్తువైనా వ్యక్తి అయినా. మనకున్న సెంటర్ ఒకటే, హృదయం, ఈ లేదా హార్ట్ అంటారు. ఇదే పంప్ చేస్తూ ఉంటుంది అన్నిటికీ. అంటే సెంటర్ అంటే బహుశా మీరు హార్ట్ కొంచెం పైన ఉంటుంది ఫాస్ట్ గారు అట్లా అంటున్నారేమో, కానీ మన తలంపులకి, మన క్రియలకి అన్నిటికి కూడా అదే కేంద్రం. కాబట్టి ఆ హృదయం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలని చెప్పి, ఆ హృదయం మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. కాబట్టి నూతన హృదయం మీకు ఇస్తానని చెప్పి మనకు నూతన హృదయాన్ని ఇచ్చి, నూతన భూమి, నూతన ఆకాశాన్ని, లేదా ఆ యొక్క ఎవర్ లాస్టింగ్ లేదా ఎటర్నిటీలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21, 23 వాక్యాల నుండి ధ్యానం చేస్తాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 21, 23 వాక్యాలు. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగి పోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. 23వ వాక్యం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. సహోదరులారా, హృదయం అనే మాట తెలియని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? చాలాసార్లు మనం మాట్లాడే మాటల్లో మన స్వచ్ఛత లేదా మన యథార్థత గురించి మనం మాట్లాడుకునే మాటల్లో హృదయం అనేది తరచుగా బయటకు వస్తుంటుంది. విచ్ ఈజ్ ఇన్విజిబుల్. మనకు కనపడదు, హృదయం మనల్ని నడిపిస్తుంటుంది. చాలాసార్లు మీకు తెలుసో లేదో, మన కోరికలు కానీ, మన యొక్క విధి విధానాలు కానీ, ఇవన్నీ హృదయంలోనే రూపకల్పన చేసుకుంటాయి. అక్కడి నుంచి ఏదన్నా బయటకు రావాలి. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, 9వ అధ్యాయం హృదయం గురించి బాగా 16వ అధ్యాయం హృదయం గురించి బాగా మాట్లాడుతుంటుంది. చదవండి వీలుంటే ఒకసారి. 16:9లో జ్ఞాని అని సొలొమోన్ గారు మాట్లాడుతూ అంటున్నారు, ఒకడు తాను చేయబోయినది హృదయంలో యోచించుకోను. ఫస్ట్ మన హృదయంలో అనుకుంటాం, నేను ఎలాంటి స్టెప్ వేయాలి, నేను ఇలా నిర్ణయం తీసుకోవాలి, లేదా అసలు నేనేంటో రేపు నుంచి చూపించాలి, ఇట్లాంటివి ముందు హృదయంలో అనుకుంటాం. ఆ తర్వాత బయటకు తీసుకొస్తాం. యాక్షన్ ప్లాన్లో రావడానికి ముందు ఇంటర్నల్గా ఒక ప్లాన్ ఉంటుంది దానికి కేంద్ర స్థానం హృదయమే. దేవుడు హృదయాన్ని అంత భద్రంగా ఉంచాడు. అంతేకాకుండా దేవుడు నీ పూర్ణ హృదయం నాకు కావాలి అని డిమాండ్ చేస్తాడు ఒక చోట, చాలా చోట్ల.
నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దిస్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో నుంచి నీ జీవితానికి దేవుడు ఇచ్చినటువంటి డిమాండ్ ఏమైనా ఉందంటే, దేవుడు ఆశించిన వాటిలో ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, నీ పూర్ణ హృదయం ఆయనకు కావాలి. దురదృష్టవశాత్తు పూర్ణ హృదయం ఎప్పుడు ఇవ్వం మనం. ఎందుకు ఇవ్వమంటే, ఎందుకు ఇవ్వమో ఇక అంతే. ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. నా కారణాలు నాకుంటాయి, మీ కారణాలు మీకుంటాయి. మనం మన కారణాలు వెతుక్కుంటూ దేవునికి హృదయంలో పూర్తిగా స్థానం ఇవ్వం అనేది నిర్విద్ధంగా ఎవరో తోసివేయలేనటువంటి అంశం. ఎవ్వరూ దోసివేయలేరు దాన్ని. ఇక అంతే. ఈ ఈ ఈ ప్రేమ దేవునికే ఇవ్వాలి హృదయంలో నుంచి. దేవుడు అక్కడ హృదయంలో ఉంటానంటాడు. ఎందుకంటే ఇక్కడ ఇందా చదివిన మాటలో మీకు ఒక వాక్యాన్ని వదిలిపెట్టి చదవడానికి కారణం, ఈ రెండిటికి లింకప్ బాగుంది. మధ్యలో దాన్ని కూడా కలిపి చదవచ్చు. ఈ 21కి 23కి చక్కని లింకం. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని అంటే దేవుని మాటలు లేదా దేవుని వాక్యాలని తొలగిపోనవద్దు అంటాడు. నీ కళ్ళ ముందు ఎప్పుడు దాన్ని పెట్టుకో అంటాడు. నీ హృదయంలో భద్రం చేసుకోమంటున్నాడు. అంటే కళ్ళల్లో నుంచి వెళ్ళింది హృదయంలో స్టోర్ అవుతూ ఉంటుంది. స్టోర్ అవటమే కాదు, సెక్యూర్డ్గా ఉంటుందట, భద్రంగా ఉంటుంది అని చెప్తున్నాడు. నీ కళ్ళు లోపలికి ఒక అంశాన్ని చాలా భద్రంగా పంపించగలవు. కళ్ళు పంపించినంత భద్రంగా ఇంకా ఏది పంపించలేను. ఐజ్ ఆర్ ద గుడ్ కన్వేయర్ బెల్ట్స్ టు హార్ట్. కన్వేయర్ బెల్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా హార్ట్కి. ఈ కళ్ళలో నుంచి మెల్లగా వెళ్ళి అక్కడ చేరుకొని భద్రంగా ఉంటుంది. దయచేసి మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం నీ కళ్ళతో చదివి హృదయంలోకి పంపించే అలవాటు ఉంటే, కళ్ళ దగ్గర నుంచి ఆపి కళ్ళలో నుంచి బయటకు పంపించే అలవాటు ఉంటే నేనేం చేయలేను. కానీ కళ్ళలోకి వెళ్ళింది హృదయంలోకి వెళ్ళి అది ప్రభావవంతంగా పనిచేసే అలవాటు కానీ నీకుంటే, అట్లా తలొగ్గే అలవాటు కానీ మనకుంటే, వాక్యం మన హృదయంలో భద్రంగా ఉంటుందట. ఎందుకని భద్రంగా ఉంటుందని చెప్తున్నాడు పాస్టర్ అంటే, భద్రం చేసుకోమని దేవుడు చెప్పాడంటే భద్రంగా ఉండే పొజిషన్ ఆయన కల్పించాడు. ఇక అంతే. దట్స్ ఆల్. భద్రం చేసుకునే పొజిషన్ ఆయన కల్పించారు. చిన్నపిల్లలకి మనం చెప్తుంటాం, అంటే వాళ్ళకి వంట చెప్పం కానీ అప్పుడప్పుడు తల్లులు చెప్తుంటే నేను వింటుంటాను. ఒక కుక్కర్ విజిల్స్ వస్తుంటే వీళ్ళకి కూర్చొని మాట్లాడతాయని కనిపెట్టి పిల్లల్ని గ్యాస్ స్టవ్ కట్టే అంటారు. అంటే వెంటనే పిల్లలు వెళ్ళి స్టవ్ కట్టేసి వస్తారు. ఇక అంతే. అంటే ఈ స్టవ్ కడితే అది ఆగుద్ది అని మనకు తెలిసినప్పుడే స్టవ్ కట్టే అని చెప్తారు పిల్లలు. వీళ్ళు కట్టగలరు అని వాళ్ళకి తెలియాలి. అట్లాగే దేవుడికి కూడాను ఇతను భద్రం చేసుకోగలడు. ఎందుకంటే నేను భద్రం చేసుకునేటటువంటి స్థితిని హృదయానికి ఇచ్చా. ప్లీజ్ దయచేసి వినండి. మీ హృదయాల్లో దేవుని వాక్యం భద్రంగా ఉండటానికి దేవుడు కావలసిన అలమారాలు, కావలసినటువంటి కబోర్డ్స్ చక్కగా ఏర్పాటు చేసి ఉంచాడు. వాటిని నువ్వు దేంతో ఫిల్ చేస్తున్నావో, వెదర్ ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఫిల్ ది వర్డ్స్, మీ ఇష్టం. దేవుని భయమా, దేవుడు అంటే భయం లేనితనమా, ఏదైనా నింపుకోవచ్చు. ఎంప్టీగా ర్యాక్స్ అక్కడ పెట్టేసి ఉంచాడు దేవుడు. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యం మనం ఫిల్ చేసుకుంటామో అప్పుడు చెప్తున్నాడు 23వ వాక్యంలో, నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరుతాయి. అవి లోపలికి వెళ్ళిన తర్వాత ఊరుకోవంట. దేవుని మాటలు జీవధారలను బయటికి పంపిస్తూ ఉంటాయంట. రిప్రొడ్యూస్ ద లివింగ్ వాటర్స్. ఎంత బాగుందండి వాక్యం. మీరు చదువుతున్నారా సామెతలు? నేను చాలాసార్లు చెప్పాను మీతో, నేను సామెతలు చదవండి అని. బహుశా చదువుతా ఉంటారులే. ఎందుకంటే నాకు అక్కడక్కడ కొందరు ఫోన్ చేస్తా మాట్లాడుతున్నప్పుడు సామెతల గ్రంథం గురించి మాకు డిస్కషన్ మాట్లాడుకుంటుంటాం కాబట్టి అక్కడ మాకు తెలుస్తూ ఉంటుంది. లివింగ్ వాటర్స్ బయటకు వస్తాయి. అది లివింగ్ స్ప్రింగ్స్. ఎంత చక్కని మాట. అంటే ఎప్పుడు ఊడిపోదు. జీవవాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వాని హృదయంలో నుంచి జీవధారలు బయటకు వస్తుంటాయి. లైఫ్, స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. కనుక సహోదరులారా, హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీకు హృదయం గురించి తెలియదని నేను అనుకోవట్లే. మీరు ఎప్పుడన్నా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైనా చూడండి, లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఈ రోజు నుంచి ప్లీజ్ మీ ఒక దృష్టి దాని మీద పెట్టండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మన గుండెల మీద చేసుకు చెప్తాను. నిజంగా చెప్తున్నా, ప్రామిస్ అండి. ఇట్లా గుండెల మీద చేసుకు చెప్తాం. మీరు చూసుకొని కావాలండి. ప్రామిస్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఎట్లాగా గుండెల మీద చేసుకొని చెప్పుకుంటాం. దట్ ఈస్ ద సెంటర్. అక్కడి నుంచి నేను వర్తిస్తున్నాను.
అక్కడి నుంచి నేను ప్రమాణం చేస్తున్నాను, నిజంగా నేను చేశాను ఇట్లా, నిజంగా నేను చేయలేదు అట్లా. సహోదరుడా, అది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు దాన్ని సెంటర్గా ఉంచాడు. నీ యొక్క హార్ట్ని దేవుడు నీ శరీరం మొత్తానికి సెంటర్, అంటే సెంటర్ అంటే నా ఉద్దేశం ఇక్కడ కేవలం కేంద్రకము అని మాత్రమే కాదు, కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ జీరో ఉండే ప్లేస్ అనే కాదు, కానీ దానిలో నుంచి అన్నీ పుట్టుకొస్తాయి. మార్క్స్ వార్త 7:21లో 13 ఐటమ్స్ చెప్తాడు. తిమోతి ఇలాగా పౌలు గారు రాసిన పత్రికల్లో ఇంకా చాలా విషయాలు చెప్తుంటాడు. అబ్బో, హృదయంలోంచి బయటకు వచ్చే ఒకటే రెండా, పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి బైబిల్లో చెప్పండి. కాబట్టి అవి బయటికి రావడానికి హృదయమే కారణం అవుద్ది, జీవధారలు రావడానికి హృదయమే కారణం. బట్ ఆ పాట్ అనాలా దాన్ని, అనొచ్చు అనకూడదు, ఆ హృదయం అనే కొండనే నువ్వు ఎట్లా వాడుకుంటున్నావో నీ ఇష్టం. దేవుడు దాన్ని ఎంటీగా నీకు ఇచ్చాడు, నువ్వు దాన్ని దేంతో ఫిల్ అన్నా చేసుకోవచ్చు. బట్ ఒక్క విషయం గుర్తుంచుకో, దేవుడు నిన్న రోజు లెక్క అడుగుతాడు అంతే. నా కుమారుడా, నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకోమన్నాను కదా, ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నావు అంటాడు. చాలాసార్లు నాకు చెప్తా ఉన్నప్పుడు ఒక్కోసారి నేను ఆగాల్సి వస్తుంది వాక్యం చెప్పేటప్పుడు. కారణం ఏంటంటే అది చెప్పడానికి నాకు అర్హత ఉందా లేదా. సరే, అప్పుడు దాకా నాకు అర్హత లేదు, ఇప్పుడు చెప్తాను, చెప్పి ఇక నుంచి దాని మీద నేను స్టాండ్ అయి ఉంటాను అనే దృక్పథం నాలోకి వచ్చిన తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ అవి చెప్తూ ఉంటాను దేవుని దగ్గర, సంఘంలో. కొన్నిసార్లు అమ్మో ఇలా చెప్తే ఎట్లా, అసలు నేను అలా లేను కదా అని కొన్నిసార్లు లిటరల్గా మా సంఘస్థుల ముందు చెప్పేసి నేను కూడా అట్లా లేనని చెప్తాను. నేను కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్తాను, ఎక్సర్సైజ్ చేస్తున్నానని చెప్తాను. కనుక సహోదరులారా, నీ హృదయం యొక్క స్థాయి ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి. ఇకంతే. అక్కడికి వెళ్ళేటప్పటికి అన్నీ జీరో అయిపోతాయి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ జీరో అన్నాను కదా, అక్కడ జీరో అయిపోద్ది. అది అక్కడ దేవుడు దాన్ని అన్నిటిని జీరో చేస్తాడు. అంటే లైట్ వెయిట్, జస్ట్ అట్లా గాలిలో తేలాడుతున్న అనుభవంలోకి దేవుడిని తీసుకెళ్తాడు. అందుకని ప్రభు అంటున్నాడు, నా సమాధానం లేదా నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చేటట్లు కాదు. యూ విల్ రిజాయిస్ ఇన్ మై పీస్. నా సమాధాన స్థితి అందు, నేను నీకు ఇచ్చిన సమాధానం అందు, నీ హృదయంలో నేను ఉంచినటువంటి సమాధాన వాక్యాన్ని బట్టి నువ్వు హృదయంలో సంతోషిస్తూ ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నీ కళ్ళ ముందుకు ఎటువంటి దృశ్యాలు వచ్చినా సరే, నీ చెవులకు ఎటువంటి తప్పులు వినిపించినా సరే, నిత్యము కదలని సియోను కొండవలే దేవుని నామానికి మహిమ కలుగునుగాక నువ్వు అట్లా నిలబడి ఉంటావు. దేవుడు నిన్ను చూసి ఆనందించే రోజు దగ్గరలోనే ఉంది. కుమారులారా, నా కుమార్తెలారా, నా సహోదరులారా, స్నేహితులారా, దయచేసి ప్రభు ప్రేమ బట్టి చెప్తాను, బి కాషియస్. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు హృదయం విషయంలో మాత్రం. అదర్వైజ్ ఎవరో వాళ్ళు ఎత్తుకుపోతారు, తెలుసా లేదా మీకు హృదయాన్ని? తెలియకుండా ఎట్లుంటుంది అండి, తెలియకుండా ఎట్లుంటుంది? హృదయాన్ని ఎవరో వాళ్ళు ఎత్తుకుపోతారు, చివరికి వాళ్ళ వెనక మీరు పడిపోవాలి కంటే. ఎందుకంటే హృదయం తెచ్చుకోలేరు అక్కడి నుంచి. సో ఎక్కడికి వెళ్ళిపోయింది అక్కడికి మీరు పడి వెళ్తుంటారు. కాబట్టి హృదయం అంతా ప్రమాదకరమైనది మరియు ప్రమోదకరమైనది. బైబిల్ మాత్రం స్పష్టంగా చెప్పింది, అన్నిటికంటే మోసకరమైందని చెప్పింది. ఇర్మియా గ్రంథం మీరు చదివాను లాస్ట్ టైం కూడా. అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. కనుక సహోదరులారా, దయచేసి ఈ సెంటర్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. హృదయం చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాలి దాన్ని. మన డబ్బును కాపాడుతుంటాము, వెహికల్స్ని కాపాడుతుంటాము, కొత్తగా కార్లు అవి కొన్నప్పుడు రోజు వాటిని తుడుస్తుంటాయి చేస్తుంటాం. హృదయం తొడవబడాలి, హృదయం కడగబడాలి. మేము పాపం లేని వారం అని చెప్పుకునే మనమే మోసపూసుకుంటాం, దేవుడిని అబద్ధికునిగా మారుస్తాం. లేదంటే తొడవాల్సిన అవసరం లేదండి. నో డోంట్ సే లైక్ దాట్. దయచేసి అట్లా మాట్లాడద్దు, సరేనా? ఆలోచించండి సహోదరులారా, ఆలోచించండి. హృదయం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువని మీకు తెలుసు. నేను మీకేం టీచ్ చేయలేదు, జస్ట్ మిమ్మల్ని ఒకసారి దాన్ని మళ్ళీ మీ యొక్క దృష్టి తెచ్చారండి. ఐ టుక్ ఇట్ టు యువర్ నోటీస్. మీ దృష్టికి దాన్ని తీసుకొచ్చారు. నేను జాగ్రత్తగా చూసుకుంటున్నానా చూసుకోవట్లేదా అని చూసుకోమని చెప్తున్నాను అంతే. ప్రార్థన చేసుకుందామా?
మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ మీకే వందనాలు, స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికర తత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. మా మంచి కాపరి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని కటాక్షించండి. నీ క్షేమస్థితిని మాకు దయచేసి నడిపించండి. అయ్యా, మా హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందైనా దాన్ని వదిలే నూతన హృదయాన్ని నీకు ఇస్తానన్నా, నూతన క్రియను చేస్తానన్నా. ఆ యొక్క వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ నూతనత్వంలో మమ్మల్ని కట్టమని, జీవదారులు పొంగు హృదయం కలిగి నీకు సాక్షులు నిలబెట్టమని, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకే ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.